బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సో అమ్మగారు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ కెన్ సీ ద పోస్ట్‌లన్నీ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు పేరెంట్స్ అంటే ప్రాణం ఇస్తారు. ఒక చిన్న వీడియో బయటలో చూసానన్నమాట. ఐ అండర్‌స్టూడ్ హౌ యూ లవ్ యువర్ పేరెంట్స్. ఎలా అనిపిస్తుంది అమ్మ వాళ్ళకని? మా పేరెంట్స్ సూపర్ హ్యాపీ అసలు. అంటే మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని. సో నేను చదువుకుని లేదంటే ఒక జాబ్ చేసుకుని బుద్ధిగా అమ్మ వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుని అట్లా కెరియర్ అట్లానే అనుకున్నా. ఆర్మీలోకి వెళ్దాము అని అనుకున్నా. మా డాడీ ఒప్పుకోలేదు. సో ఇంకా ఇండస్ట్రీకి నా ఇష్టంతోనే, మమ్మీ ఫోర్స్ అయితే ఎప్పుడు చేయలేదన్నమాట నన్ను. సో సరే రామ్మ నీకు ఇష్టం ఉంటే రా అని చెప్పి జాగ్రత్తలు చెప్పే తీసుకొచ్చారు. బట్ ఎంతలా కష్టపడ్డానంటే ఇప్పటికీ లైక్ బయటకు వెళ్తుంటే సత్య గారు మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని నాతో పాటు నా పేరెంట్స్కి కూడా అప్రిషియేషన్ అనేది దక్కుతుంటుంటే ఇంకా చాలు ఈ జన్మకి పేరెంట్స్ పరువు నిలబెడుతున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చినందుకు అనేది అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇండస్ట్రీలో లేకపోతే సత్యశ్రీ గారు మిలిటరీలో ఆర్మీ ఆఫీసర్ గా ఉండేవాళ్ళు. కానీ నాన్నగారు ఒప్పుకోలేదు కదా, ఎందుకు ఒప్పుకోలేదు? అంటే భయం. ఆడపిల్ల యాక్చువల్లీ చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇంతలాగా. నేను ఒక గేమ్స్కి వెళ్ళి ఇప్పుడు నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని అనమాట. సో నేను అక్కడ దెబ్బలు తగిలించుకుని వస్తేనే తట్టుకునేవారు కాదు. ఎందుకమ్మా ఇది అని చెప్పి. నేను ఫస్ట్ బేబీ అనమాట, ఉంటది కదా అది. ఇద్దరు అమ్మాయిలే? అవును, నేను చెల్లి. ఓకే. అందుకని వద్దు మనకి సెట్ కాదు, అంతలా వెళ్ళి నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఇంకా అంతే. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాన్నకి ఇండస్ట్రీ కానీ యాక్టింగ్ కానీ ఇదంతా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా మీ కూతురు చాలా బాగా యాక్ట్ చేస్తుందయ్యా, అసలు మీ కూతురు అసలు ఏంటి కామెడీ ఏంది, ఆ చీర కట్టు ఏంటి, అసలు మంచి కూతుర్ని కన్నావని అంటారు. సో ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. చెల్లి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే లేదు జాబ్ ఇప్పుడు స్కై రూట్ లో చేస్తుంది తను. ఫస్ట్ తను బీటెక్ కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఎల్ఎన్టీలో చేసింది పూణేలో. సో అక్కడ నుంచి ఇప్పుడు స్కై రూట్కి వచ్చింది అనమాట, హైదరాబాద్. సో అమ్మమ్మ గారు ఇప్పుడు కాలం చేశారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఉండే మీతో పాటు జర్నీలో? అంటే లాస్ట్ 5 years నుంచే లేరు చెప్పాలని. 2020 కరోనా రాకముందే చనిపోయారు, కరెక్ట్గా సంక్రాంతి. నేను అది చాలా బ్యాడ్ మెమరీ అనే చెప్పాలి. బికాజ్ సంక్రాంతికి నేను ఊరెళ్ళా, అమ్మమ్మతో చాలా హ్యాపీగా స్పెండ్ చేసా. సంక్రాంతి అయిపోయింది, నేను షూట్ కోసం అని వచ్చా. నాకు లాస్ట్ కాల్ నాకే చేశారంట అమ్మమ్మ. నేను అది లిఫ్ట్ చేయలేను. నేను షూట్ చాలా మంది అమ్మమ్మకి చాలా దగ్గరగా ఉంటారు, మిమ్మల్ని షూట్స్ కు కూడా తీసుకెళ్ళేవారు. నాకు గైడెన్స్ చేశారు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇది, నువ్వు అసలు అంటే నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఒక టాంబాయ్ లెక్కనే పెంచారు. ఎందుకు అని అంటే అమ్మా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి, నువ్వు చేసుకోకపోతే ఈ సమాజంలో నువ్వు బతకలేవు. మా అమ్మమ్మ గారు కూడా అలాగే ఉండేవారు అనమాట, చాలా హుందాగా అట్లా ఉండేవారు. ఈవెన్ మా నాన్నమ్మ గారు కూడా అంతే, ఎవ్వరు వస్తే ఏంటి అని చెప్పి ఇద్దరు నన్ను అట్లనే పెంచారు అనమాట. అలా నాతో జర్నీ చేసి ఉన్న వాళ్ళు సడన్గా లాస్ట్ కాల్ కూడా, నేను అందుకనే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, ఎంత బిజీ ఉండని ఎంతలా అయినా కూడా ఆ కాల్ వస్తుంది. ఒక్కసారి వచ్చింది లిఫ్ట్ చేయలే, బట్ ఇంకోసారి చేస్తున్నారంటే మేబీ ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. జస్ట్ ఏంటని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఓకే తిన్నారని అడుగుతారా, ఈవెన్ పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా తిన్నారనే అడుగుతారు. సో అదొక్కటి మాట్లాడి పెట్టేయండి, మేబీ అదే లాస్ట్ కాల్ అవుతుందేమో, మనకి తెలీదు. నాకు అలాగే అయింది నా లైఫ్. మాట్లాడారా మరి అమ్మమ్మతో? ఆ రోజు కుదరలేదు, షూట్లో ఉన్నా. ఈవినింగ్ రిగ్రెట్ ఉండిపోతుంది, చాలా రిగ్రెట్, చాలా అంటే ఈవినింగ్కి నాకు అమ్మమ్మ చనిపోయారు అని తెలిసేసరికి నాకు ఇంకా ఆగలేదు. నిజంగానే అదొక చాలా వెరీ, ఇంకా అది చంపేస్తూ ఉంటది మనల్ని. అయ్యే ఒక్క కాల్ మాట్లాడుంటే అనుంటే బాగుండే. బట్ ఇట్స్ ఓకే, తను పైనుంచి షీ విల్ బి బ్లెస్సింగ్ యూ. అండ్ ఇప్పుడు ఇంత సక్సెస్ చూసుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. అంటే నా స్ట్రగుల్లో ఉన్నారు, నా ఇప్పుడు ఈ సక్సెస్ లో లేరు అనేది. అమ్మో, అమ్మమ్మని తలుచుకున్నా, నాన్నమ్మని తలుచుకున్నా, ఈవెన్ ఐ ఫెల్ట్ డెఫినెట్లీ అంతే. సో ఈవెన్ అందుకని నాన్నమ్మ గారు కూడా లేరు, కాలం చేసేసారు. సో ఆవిడని అట్లీస్ట్ నేను వీడియో కాల్లో అయినా మాట్లాడారు. ఓకే, నాన్నమ్మని. బట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే యూ స్టిల్ గోయింగ్ వెరీ గుడ్ ఇన్ ద జర్నీ. అసలు అంటే ఇప్పుడు
ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయిలు అంటే చాలా తెగువగా ఉండాలి అని, బట్ ఇండస్ట్రీలో మనం కొంచెం సెటిల్డ్ గా హంబుల్ గానే ఉండాలి కదా, లైక్ కైండ్ ఆఫ్ అలా. అవును, అంటే సిచ్యువేషన్ బట్టి అంటున్నా. ప్రతి వాళ్ళ దగ్గర మనం ఇట్లా ఉంటామని అంటే అవ్వదు. పద్ధతిగా ఉండాలి, చాలా కైండ్ హార్టెడ్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి. సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి అని అనేదే చెప్పారు మా అమ్మమ్మ. అంతే. సో ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అన్ని స్మాల్ స్క్రీన్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్కి వెళ్ళారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, అండ్ ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ? స్మాల్ స్క్రీన్ కి బిగ్ స్క్రీన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇట్స్ ఆల్ ద సేమ్? లేదు, డిఫరెన్స్ అయితే ఉంటుంది పక్కా. బికాజ్ అక్కడ మనం మనుషులు ట్రీట్ చేసే విధానం, అక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఆడుతూ పాడుతూ చేస్తాం స్మాల్ స్క్రీన్లో. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకంటే సీనియర్స్, లెజెండరీస్ ఉంటారు. అంటే కొంత సీనియారిటీ అది ఉంటుంది, చూపిస్తారు కదా మన మీద. సో ఒక్కసారి వెళ్ళి మాట్లాడే వరకు ఆ భయం ఉంటుంది బిగ్ స్క్రీన్లో. బట్ షూట్ చేసేటప్పుడు కానీ ఆ షూట్ అయ్యాక బిగ్ స్క్రీన్లో మనం చూసుకుంటే బా ఎస్ ఇది కదా మనకు కావాల్సింది అని అనేది అనిపిస్తుంది అనమాట. అది ఫస్ట్ ఏ మూవీ లెజెండ్ లో చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంది? పెద్ద స్క్రీన్ లో బాలయ్య గారు, బోయపాటి గారి డైరెక్షన్, అంటే తెలిసిన ఆర్టిస్ట్, ప్యాడింగ్ ఆర్టిస్ట్ గోల్డ్ అంత మంది. వాట్ ఈస్ దట్ ఫీలింగ్? ఆ డే గుర్తుందా? ఉంది ఉంది ఉంది. ఒకసారి ఎలాబరేట్ చేస్తారా? రీక్రియేట్ చేద్దామా? నేను చాలా చిన్నపిల్లని అప్పుడు. ఓకే. సో నాకు యాక్టింగ్ అప్పుడప్పుడే ఇంకా నేను నేర్చుకుంటున్న స్టేజ్ అది. సో డైలాగ్ చెప్పేశాను, అయిపోయింది. బట్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు షూట్ డేస్ చెప్పమంటున్నారా? రియాక్షన్, థియేటర్ రియాక్షన్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? థియేటర్లో అయితే మాత్రం నేను ఈగర్లీ వెయిటింగ్ నా సీన్ కోసం అని చెప్పి. ఇలానే ఉన్నా వస్తుంది. నేను అందరికి చెప్తున్నా, చూడండి ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే నేనే డబ్బింగ్ చెప్పుకుంటా కదా. చూడండి అనేసరికి ఇలా ఇదిగా ఇంకా అరిచేసా, ఇంకా అక్కడ ఇంకా గోల చేసేసా అనమాట. అమ్మ చూడమ్మా అని చెప్తే డైలాగ్ డైలాగ్ చెప్పండి ఒకసారి. బ్రహ్మానందం గారు బావిలో పడిపోతారు అనమాట. సో అప్పుడు బావిలోంచి బ్రహ్మానందం గారిని బయటకు తీస్తారు బాలయ్య బాబు. సో అప్పుడు అందరం రౌండ్ సర్కిల్ చేసి చూస్తాం, ఆయన ఉన్నాడా, బతుకున్నాడా, చచ్చిపోయాడా అని చెప్పి. అప్పుడు ఉంటుంది అనమాట, అంకుల్కి 500 నరాలు స్పందిస్తున్నట్లున్నాయి, యోగా చేస్తున్నారు. లేదు నాకు తెలీదు, అలా ఫ్లోలో చెప్పేసి. అంటే అది కూడా బోయపాటి గారు సేమ్ ఎలా యాక్షన్ చేయమన్నారు అలాగే చేశా. ఆయన కరెక్ట్ గా చాలా మంది డైరెక్టర్స్ యాక్ట్ చేసి చూపిస్తారంట కదా. బోయపాటి గారు చాలా స్ట్రిక్ట్. అక్కడ ఆయన ఏమనుకుంటున్నారు అదే రావాలి, లేదంటే కనుక సింగిల్ టేక్ లో అయిపోయింది. సింగిల్ టేక్ లో అమ్మా సూపర్ అన్నారు. నాకు అది ఓకే, అమ్మాయితో ఎక్కువ టేకులు తీసుకోలేదు అనుకున్నాను. ఓకే. సో అలా అంటే అదొక ఫీల్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు జబర్దస్త్, ఏంటి అంటే అక్కడ కొన్ని అందరూ అప్పట్లో జబర్దస్త్ అనగానే లేడీ గెటప్స్ ఎక్కువగా ఉండేవి, అందులో మీరు రావడం జరిగింది. సో ఆ డిఫరెన్స్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే అనేవాళ్ళ లేడీ గెటప్స్ అప్పుడు నువ్వెందుకు వెళ్తున్నావు, నీకు అవసరమా అని అనేవి చాలా వినిపిస్తూ ఉంటాయి. అండ్ జబర్దస్త్ అనగానే చాలా మందికి అది ఒక లివింగ్ అయిపోయింది, చాలా మందికి బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చింది, ఫ్రమ్ గెటప్ శ్రీను గారి దగ్గర నుంచి ఎవ్రీవన్. బట్ ఏంటంటే అదే లేడీ గెటప్స్ అప్పుడు మీరు ఎంటర్ అవ్వడము ఎలా అనిపించింది? సో నాకు ఫస్ట్ అసలు అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం ఇంట్లో కూర్చొని, అసలు 9 అవ్వగానే 9:30 అవ్వగానే ఉండేది కూడా చూస్తూ ఆడియన్ గానే, రే బాగుందిరా స్కిట్లు బాలే ఉంటాయంటే చూద్దాం. ఎందుకంటే అప్పుడు నేను చదువుకుంటూ ఉండేదాన్ని. సో నా కెరియర్ ఏంటంటే ఒక పక్క చదువు, ఒక పక్క షూట్ ఉంటే హైదరాబాద్కి వచ్చేసుకునేదాన్ని. బికాజ్ అమ్మ మా కోసం ఇంకా ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి షూటింగ్ చేసుకుంటూ మా దగ్గరికి వచ్చేవారు. సో అప్ అండ్ డౌన్ చేసేవారు. సో అట్లా చూస్తూ ఉండగా నేను అమ్మతో షూట్కి వెళ్ళా ఒకరోజు. ఒక మూవీ షూట్, అమ్మ మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో తన కూతురు క్యారెక్టర్ రాలేదు, ఏదో కరెక్ట్గా షూట్ డేకి తన హ్యాండ్ ఇచ్చింది. అదే టైంకి మీరు వెళ్ళారు? అదే టైంకి నేనున్నా అక్కడ.
ఏందమ్మా ఇట్లా హ్యాండ్ ఇచ్చారు, ఒకసారి ఏమైనా మీ అమ్మాయి చేస్తుంది, జస్ట్ పెళ్లి కూతురు క్యారెక్టరే కదా, పెళ్లి చూపుల క్యారెక్టర్ ఎవరితో, చంద్ర గారితో. ఓకే. సో పెళ్లి చూపుల క్యారెక్టర్ ఇట్లా ఉంది అమ్మ, ఒక్కటి చూడు చేద్దాము, మీ అమ్మాయి చేస్తుందేమో అని అంటే ఇంకా అప్పటికప్పుడు ఓకే అని చెప్పి, నో మేకప్ ఏమీ లేదు, జస్ట్ ఇంకా కూర్చొని ఏదో నేను అప్పుడు రెడీ అయిన దాంతోనే, అప్పుడు నా హెయిర్ చాలా లాంగ్ ఉండే అలానే మొత్తం అంతా మేకప్ హెయిర్ స్టైల్ అంతా చేసి కూర్చోబెట్టి సీన్ ఇచ్చారు. అది 5-6 పేజెస్ సీన్ అది. ఆయనకి నాకు కాన్వర్జేషన్, సో నీకేమంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం, నాకు ఏ హీరో అంటే ఇష్టం, బికాజ్ ఆయన గే. నేను ఏం అడుగుతానంటే ఇట్లా అడుగుతా, అతను అడుగుతాను నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే, నాకు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు సంథింగ్ ఇట్లా మెగాస్టార్ అలా ఇష్టం అని చెప్తా సీన్లోనే. అతను ఏమంటే నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం అని అంటాడు. సల్మాన్ ఇదేంటి తేడాగా ఉన్నాడు అని సీన్లో, అది సీన్. ఆ సీన్ నేను సింగిల్ టేక్లో చెప్పేశా. ఈవెన్ ఆయన డైలాగ్స్ కూడా నేను గుర్తు చేస్తున్నా. సో ఆయనకి ఇంకా నా మెమరీ పవర్ నచ్చి స్కిట్ చేద్దామండి, మీ అమ్మాయిని పంపించండి అని అమ్మని అడిగారంట. అప్పటి వరకు లేరు, మా అమ్మాయిని ఎలా పంపిస్తానండి, వద్దు వద్దు లేడీ గెటప్లు చేస్తారు, అసలు ఆ షో అది వద్దు అని చెప్పంటే మా అమ్మగారు రోజా గారికి కాల్ చేశారు. రోజా గారు చాలా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. సో అందుకని రోజా గారు నేను ఉన్నాను కదా, నువ్వు పంపి, ఒక స్కిట్టే కదా ఏమైతుంది, నువ్వు పంపి అని రోజా గారి వల్ల అలా ధైర్యం రోజా గారు మీరు ఎంట్రీ ఇచ్చారు. సో ఆ ఫుల్ సపోర్ట్ అన్నమాట. ఏం కాదే పర్లేదు రాని, నేను ఉంటాను కదా అనేసరికి ఆ ధైర్యంతో నేను వెళ్ళా. మా డాడీకి అయితే అస్సలు ఇష్టం లేదు, ఆబ్వియస్లీ ఉండదు. అప్పటి వరకు అమ్మాయిలే లేరు, నువ్వు ఎట్లా పంపిస్తావు, అది ఒక డబుల్ మీనింగ్ ఉంటాయి, నీకేమనుకుంటున్నావు నువ్వు, అది ఇది అని అంటే, దేవుడి దేవల్ల ఇప్పటికొచ్చి ఆ స్కిట్లో ఎప్పుడు నా మీద డబుల్ మీనింగ్ అనేది రాలేదు. అవును, అన్ని చెక్ చేసుకుంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటే రాలే. అంటే మీరు మేబీ మీరు అలా మిమ్మల్ని అలా చూపించకూడదు అని అనుకొని ఉంటారు కాబట్టి. అప్పుడు నాకు ఫస్ట్ స్కిట్ లో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు, ఏంటి అమ్మాయి వచ్చింది లేడీ గెటప్, ఫస్ట్ లేడీ నేను. ప్రతి ఒక్కరు అక్కడ నుంచి చాలా మంది ఎంట్రీ ఇచ్చారు అండ్ చాలా మందికి లైఫ్ వచ్చింది. రోహిణి గారికి కావచ్చు, చాలా మంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మంచి లైఫ్ వచ్చింది. ఏం చెప్తారు అసలు జబర్దస్త్ గురించి ఒక మాటలో మీరు చెప్పాలనుకుంటే? అది మీకు లైఫ్ ఇచ్చింది, అది టర్నింగ్ పాయింట్ నా లైఫ్ కి. బికాస్ నేను జబర్దస్త్ ముందు కూడా నేను మూవీస్ చేశాను, సీరియల్స్ చేశాను, బట్ నా అది సత్యశ్రీ అనేది తెలిసింది, తన యాక్టింగ్ తెలిసిందంటే అది నాకు ఒక ప్లాట్ఫామ్, అది నా ఇల్లనే చెప్పాలన్నమాట. డెఫినెట్లీ. బికాజ్ నా కెరియర్ గ్రోత్ కానీ, నేను ఎప్పటికీ నేను మల్లెమాలకి కానీ, మా గురువు చంద్ర గారికి అండ్ రోజా గారు, నాగబాబు గారు, మా డైరెక్టర్స్ నితిన్ భరత్ గారికి, మల్లెమాల మొత్తం యాజమాన్యానికి అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా. బికాజ్ అది లేనిదే ఇప్పుడు ఈ సత్యశ్రీ ఈ సీట్లో ఇలా కూర్చునేది కాదు. అది మాత్రం నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు. సో ఎప్పుడైనా అనిపిస్తుంటుందా సెట్ కానీ ఆ టీమ్ అదంతా మిస్ అవుతున్నాము, మళ్ళీ ఒక్కసారి చేస్తే బాగుండు? అవును, అంటే నేను తర్వాత కూడా చేశాను, బుల్లెట్ భాస్కర్ గారు స్కిట్లో చేస్తూ వచ్చేదాన్ని. బట్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే మూవీస్కిను ఆ డేట్స్కి క్లాష్ అవ్వడం వల్ల ఉంటే అక్కడే ఉండాలి, లేదంటే ఇటు. అవును. సో నాకేంది కొద్దిగా రెండు పడవల మీద ఎందుకు కాల్ వేయడం, ఉంటే ఒకదాని మీదే ఉందాం, అది నా పుట్టిల్లు, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సో ఎప్పుడైనా ఆల్వేస్ వాళ్ళు వెల్కమ్ గానే ఉంటారు, సో కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అని ఉంది. సో అక్కడ ఆర్టిస్టులను చూస్తే జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది దే ఆర్ లైక్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఎలా అనిపిస్తుంది ఎప్పుడైనా మీరు గెట్ టుగెదర్ చేసుకోవడం అట్లా ఉంటుందా? ఉంటుంది. చాలా మంది మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, సో కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ అక్కడ నుంచి మేము ఇప్పుడు బిగ్ స్క్రీన్కి చాలామంది మా టీమ్ లీడర్స్ కానీ, నాతో ఉన్న యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఎస్ హ్యాపీ, మేమేమనుకున్నామో అది రీచ్ అవుతున్నాం అని అనేది. ఎందుకంటే మేము అక్కడ కూర్చున్నప్పుడు లేదురా మన కెరియర్ ఇది కాదురా, మనం ఇట్లా చేయాలిరా మూవీస్, ఇట్లా ఉండాలిరా, ఏ ఆఫీస్ ఉంది ఏంటని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. నైస్. సో కాబట్టి ఆ సపోర్టు ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా అంటే జెలస్ ఫీల్ అవ్వడం కానీ, ఈ క్యారెక్టర్ వీడికి ఎందుకు వచ్చిందిరా బాబు, లేదంటే ఈ క్యారెక్టర్ దీనికి ఎందుకు వచ్చింది అనేటట్టు లేరు. అలాంటి ఎన్విరాన్మెంట్ లేదు. చాలా పాజిటివ్, ఎదిగితే హ్యాపీగా ఫీల్ అవుతారు.